కోహ్లన్న, ఒక ప్రశ్న అడుగుతా, నువ్వు కోప్పడకుండా సమాధానం చెప్పాలి మరి. అది నువ్వు అడిగే ప్రశ్న మీద డిపెండ్ అయి ఉంటుందిరా. ఇప్పుడు యుద్ధం ఆపేశారు కదన్నా, మరి మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అవుతుందా లేదా అనుకున్నారా? ఇలాంటివేవో అడుగుతావని అనుకున్నా. గాయం దెబ్బతో రెస్ట్ తీసుకున్నన్ని రోజులు ఏమీ అడగలేదు, ఇప్పుడు రెడీ అవ్వగానే స్టార్ట్ చేసావా? అడుగుతానని ముందే తెలిసినప్పుడు దాని ఆన్సర్ కూడా తెలిసే ఉంటుంది కదన్నా, కాస్త చెప్పవా ప్లీజ్. ఎందుకురా నీకు ఐపీఎల్ అంటే అంత తొందర? ఊళ్ళో కప్పు కొట్టాకే తిరిగి వస్తా అని తొడగొట్టి మరీ బెంగళూరు బస్సు ఎక్కినన్నా, ఇప్పుడు కప్పు లేకుండా పోతే పరువు పోతుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆర్సీబీ కప్పు కొడితే దాన్ని నీకిచ్చి మీ ఊరికి పంపించరు, అది బెంగళూరులోనే ఉంటుంది. అవునా, సరేలే, ఈలోపు నేను మధ్యలో కోటి వెళ్ళి ఒక డమ్మీ కప్పు తెచ్చుకుంటాలే కానీ నాకు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందో లేదో చెప్పన్నా. నిన్న నైటే కొత్త షెడ్యూల్ వచ్చిందిరా బాబు. ఈ నెల 17న స్టార్ట్ అయితే జూన్ 3 వరకు మ్యాచ్లు, పైగా అన్ని మ్యాచ్లు ఓన్లీ 6 స్టేడియంలలోనే జరుగుతాయి. అవునా, అయితే తగ్గేదే లేదన్నా. ముందు ఆ పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ అయిపోతే నెక్స్ట్ మనదే ఉంటుంది, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలిగా. ఇంకెక్కడి పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ రా బాబు, దాన్ని ఎప్పుడో తీసి పక్కన పడేశారు, కొత్త షెడ్యూల్లో అది లేనే లేదు. అదేంటి శ్రేయస్, పాయింట్స్ టేబుల్లో మీకు ఒక పాయింట్ యాడ్ అవ్వలేదు కదా? మీ మ్యాచ్లు 11 కంప్లీట్ అయినట్టే చూపిస్తున్నారు ఇంకా. అదే నాకు అర్థం కావడం లేదు, అటు పాయింట్ ఇవ్వడం లేదు, ఇటు మ్యాచ్ పెట్టడం లేదు. డోంట్ వరీ శ్రేయాస్ బ్రో, మనకు మ్యాచ్ ఎలాగో లేదు కాబట్టి చెరొక పాయింట్ ఇస్తారులే, తీసుకుని పండగ చేసుకుందాం. నీకేం అక్షర్, ఓడిపోయే మ్యాచ్కు పుక్కట్లో ఒక పాయింట్ వస్తుంది కాబట్టి ఎగురుకుంటూ తీసుకుంటావు. నా బాధ నీకేం తెలుసు? మీకేం బాధ శ్రేయాస్, మీకు కూడా ఎలాగో ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈ మ్యాచ్ లైట్ తీసుకో. లైట్ తీసుకోకపోతే ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు కదా కోహ్లీ మాకు. అస్సలు ఆ మ్యాచ్ జరిగినా జరగకున్నా పంజాబ్కే 2 పాయింట్స్ ఇవ్వడం న్యాయం. ఎవరికి న్యాయం చేయడానికి వచ్చావు బాబు? మాకు పాయింట్ రాకుంటే మీకు ప్లే ఆఫ్స్ ఈజీ అవుతాయని అంతేనా? అబ్బో, నా ప్లాన్ టక్కున కనిపెట్టేశాడే. మా కోసం చెప్పట్లేదు బ్రో, నేను నార్మల్గా న్యాయం మాట్లాడుతున్నా. మ్యాచ్ జరగకుంటే చెరొక పాయింట్ అనేదే న్యాయం, అంతే. ఇంత క్రిటికల్ టైంలో ఎందుకన్నా ఈ ఐపీఎల్ కంటిన్యూ చేయడం? ఈ సీజన్ ఇలాగే ఆపేసి నెక్స్ట్ ఇయర్ ఒకేసారి 2 కప్పులు ఇచ్చేస్తే సరిపోయేది. మీకెలాగో కప్పు రాదు కాబట్టి నువ్వెన్నైనా అంటావురా అభిగా. ఇక్కడ కప్పు కొట్టే టీంలు క్యాన్సల్ అంటే ఊరుకోవు. ఏంటో అన్న, మా టీంలో పెద్ద తలకాయలన్నీ ఓవర్సీస్ ప్లేయర్లే. ఇప్పుడేమో మేం రాము మీరే ఆడుకోండి అంటున్నారు. కొంపతీసి కెప్టెన్సీ కూడా నాకే ఇస్తారో ఏంటో. కోట్లు పెట్టి కొన్న వాళ్ళు రాము అంటే కావ్యపాప ఊడుకుంటుందా? సగం పైసలే ఇవ్వమని చెప్పు వాళ్లకు. మనకెందుకన్నా వాళ్ళ పంచాతులు. వచ్చామా, సెంచరీ కొట్టామా, జేబులో చిట్టి తీసి చూపించామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. పైగా ఎవరొచ్చినా రాకున్నా ఆల్రెడీ ఇంటికెళ్ళిన మా టీంకు జరిగేదేమీ లేదు. మంచి క్లారిటీతో ఉన్నావురా. సరే అలాగే ఉండు. మాకు కూడా హాజల్వుడ్ గారు రమ్మంటే నేను రాను, బాంబులంటే భయం అంటున్నాడు. అన్నా, ఎవరొచ్చినా ఎవరు రాకున్నా కప్పు మనకే. అంత కాన్ఫిడెన్స్తో ఎలా చెప్తున్నావు రజత్ బ్రో? ఎందుకంటే ఐపీఎల్ మాతోనే స్టార్ట్ అయింది. అంతేకాదు ఇప్పుడు రీస్టార్ట్ కూడా మా మ్యాచ్తోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఐపీఎల్ గ్రహాల మూమెంట్ మొత్తం ఆర్సీబీ చుట్టూనే తిరుగుతుంది. అందుకే చెప్తున్నా, కప్పు మాదే. ఈ గిల్ ఉండగా ఇంకొకళ్ళకు కప్పు రాదు. మాకు మిగిలిన 2 మ్యాచ్లు అహ్మదాబాద్లోనే ఉన్నాయి. అంటే ఆ 2 గెలిచి మేము 20 పాయింట్లతో టాప్ ప్లేస్లో ప్లే ఆఫ్ చేరుకుంటాం. ఎక్కువ పాయింట్లు ఉన్న వాళ్ళకు కప్పు ఇవ్వరు బ్రో, ఫైనల్లో గెలిచిన వాళ్ళకి ఇస్తారు కప్పు. అవునా, అయితే ఫైనల్లోనే చూసుకుందాంలే. ఈ రీస్టార్ట్ ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. ఇలా గ్యాప్ వచ్చాక మధ్యలో నుండి మొదలు పెట్టడం అంటే నాకు అస్సలు నచ్చదు తెలుసా. మళ్ళీ ఫస్ట్ నుంచి పెడితే బాగుండేది. ఈ మ్యాచ్లకే అందరూ ప్లేయర్లు అటెండ్ అయ్యేలా లేరంటే మొత్తం పెడితే నువ్వు నేనే ఆడుకోవాలన్నా. నా బాధ నీకేం తెలుసురా. మిగిలిన 3 మ్యాచ్లు గెలిచినా మాకు ఛాన్సెస్ 50-50నే. అందుకే అలాగే ఐపీఎల్ ఆపేసినా బాగుండేది. మీకు ఇంట్రెస్ట్ లేకుంటే మీరు ఆడకండి అన్నా, మేము ఆడుకొని కప్పు తీసుకుంటాం. అట్లా ఆడకుండా ఉండే ఆప్షన్ ఉందా గిల్? ఉంటే చెప్పు, మేము కూడా ఎలాగో ఆడినా పెద్దగా లాభమేమీ లేదు. అలా ఎటైనా టూర్ అయినా వెళ్ళొస్తాం. ఏందన్నా మీరంతా ఇట్లా తయారయ్యారు? ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా. అలాగే మీకు కప్పు వచ్చినా రాకున్నా మిగిలిన మ్యాచ్లు ఆడాల్సిందే. ఇట్లా బ్రేక్ ఇచ్చి మళ్ళీ రావాలంటే చాలా కష్టం రా బాబు. పైగా కప్ ఎలాగో రాదని తెలిసాక ఇంకా కష్టం. ఆ టాప్ 4 ఛాన్స్ ఉన్న టీంలకే మ్యాచెస్ పెట్టుకుంటే అయిపోయేది. కరెక్ట్ చెప్పినవన్నా. మీకన్నా ఏదైనా వండర్ జరిగితే పైకెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ మాకైతే అస్సలు ఛాన్స్ లేదు. ఏదో 2 నామకే వాస్తే గేమ్లు ఆడడానికి మళ్ళీ రావాలి ఇప్పుడు. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? బయట మన ఫ్యాన్స్ ఏమో ఐపీఎల్ మళ్ళీ వస్తుంది అని ఎంజాయ్ చేస్తుంటే మీరేమో ఏడుస్తున్నారు ఇక్కడ. ఓడినా గెలిచినా అందరూ మొత్తం మ్యాచ్లు ఆడాల్సిందే, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. ధోనన్నా, నాకు లాస్ట్ డౌట్ అన్నా,
మళ్ళీ యుద్ధం వస్తే అప్పుడు ఐపీఎల్ పరిస్థితి ఏంటన్నా? ఎందుకంటే మళ్ళీ గుజరాత్లో రాజస్థాన్లో కూడా మ్యాచ్లు పెట్టారు కదా. ఈసారి ఎన్ని యుద్ధాలు వచ్చినా ఐపీఎల్ ఆగదు. అన్నీ దూరంగా పెట్టుకుంటే పాకిస్తాన్ మాకు భయపడ్డారని ప్రచారం చేస్తుందని 4 మ్యాచ్లు అలా ప్లాన్ చేశారులే. ఏమైనా ఇండియా అంటే ఇండియా అన్న, అంతే, తగ్గేదే లేదు. జై భారత్, జై హింద్, అంతే, తగ్గేదే లేదు. ఇండియా యుద్ధంలో గెలిచింది, మేము ఐపీఎల్లో గెలుస్తాం. లేదు లేదు, మేము గెలుస్తాం. రాక రాక వచ్చిన ఛాన్స్ మాకు, మేమే గెలుస్తాం. ఆపండ్రా, కప్పు రాదని తెలిసిన వాళ్ళది ఒక గోల్ అయితే టాప్లో ఉన్న మీది ఇంకొక గోలనా? ఇక మాటలు ఆపేసి ఏమన్నా ఉంటే గేమ్లో చూపించండి, వెళ్ళండి.